హలో అండి. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారము కూడా చాలా ముఖ్యమైనదే. ఇది వచ్చేసి కార్తీక మాసంలో 4వ సోమవారము. అలాగే ఈ సంవత్సరానికి కార్తీక మాసంలో వచ్చే ఆఖరి సోమవారం అనమాట. ఈరోజు పూజ అయితే నేను ఎలా చేసుకున్నానో చూపిస్తాను రండి. ముందైతే ఎప్పట్లాగానే తులసి కోట దగ్గర దీపం పెట్టేసుకొని ఇంకా పళ్ళెంలో ఒత్తులు కూడా వదిలేసుకున్నాను. ఇదంతా కూడా అయిపోయిన తర్వాత ఇంట్లో ఎప్పట్లాగానే నిత్య దీపారాధన చేసుకున్నాను. నేను కార్తీక మాసం ప్రతిరోజు ఇలా పళ్ళెంలో తెప్పలైతే వదలటం లేదండి. సోమవారం అలాగే ఏకాదశి ఇంకా పౌర్ణమి రోజులు మాత్రమే వదిలాను. ఇంకా ఈరోజు 4వ సోమవారం కాబట్టి ఇంకా వస్తున్న పోలిపాడ్యం రోజైతే వదిలేస్తే అయిపోతుందన్నమాట. ప్రతిరోజు వీలైన వాళ్ళైతే ఇలా చేసుకోవచ్చు. నేనైతే మాత్రం ముఖ్యమైన రోజులు మాత్రమే ఇలా పూజ చేసుకున్నాను. మిగిలిన రోజుల్లో నిత్య దీపం అయితే పెట్టేసుకునేదాన్ని. ఇంకా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత శివాలయంకి అయితే వెళ్ళాము. శివాలయం అయితే ఈరోజు కొద్దిగా ఖాళీగానే ఉందండి. చాలా ప్రశాంతంగా కూడా ఉంది. మేము వెళ్ళేసరికి కూడా చాలా టైం అయిపోయిందనమాట. అందుకని కొద్దిగా ఖాళీగా ఉంది. ఎప్పుడు ఉదయాన్నే వెళ్ళేసరికి జనం అయితే ఎక్కువగా ఉండేవారు. ఈరోజు కొద్దిగా ఆలస్యం అవడం వల్ల అనుకుంటా చాలా ఖాళీగా ఉంది. ఇంకా ప్రశాంతంగా శివునికి అభిషేకం చేయించుకొని ఈ పక్కనే శ్రీ రమా సత్యనారాయణ స్వామి టెంపుల్ అయితే ఉందండి. మీరు ఎప్పుడైనా సత్యనారాయణ స్వామి టెంపుల్కి వెళ్ళారో లేదో కామెంట్ చేయండి. మేమైతే ఇక్కడ కూడా పూజ చేయించుకొని ఇంకా పక్కనే ఉన్న చిన్న చిన్న గుళ్ళన్నీ కూడా దండం పెట్టేసుకొని ధ్వజస్తంభం దగ్గర కూడా దీపం పెట్టుకొని ఇంటికైతే తిరిగి వచ్చేసాము. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.